శబరిమలకి పేద హిందూ భక్తులు పోతారు. తిండికి లేకుండా, కుటుంబాన్ని పోషించుకునేటువంటి అవకాశం లేకుండా కూడా ఆ స్వామివారిని తలిస్తే కొలిస్తే 41 రోజుల పాటు దీక్ష తీసుకొని మాల ధరించి ఆ స్వామివారిని వేరుకుంటే ఆ స్వామివారి కరుణా కటాక్షతో నేను అనుకున్న కోరిక తీరితే నేను ప్రశాంతంగా సుఖ సంతోషాలతో బతకొచ్చని చెప్పి ఒక విశ్వాసం నమ్మకంతో ఎన్ని కష్టాలైనా చలిలో ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా తిండికున్నా లేకున్నా 41 రోజు అయ్యప్ప మాల ధరించేటువంటి ఆ స్వాములు పేద స్వాములైనప్పుడు కూడా ఇలా స్వామివారి దర్శనానికి 41 రోజు దీక్ష సందర్భంగా మాల ధరించి శబరిమలై పోతే అక్కడ వాడు పడుతున్న కష్టాలు అంతా ఇంతగా. నీళ్లు లేవు, ఒక షెల్టర్ లేదు, చలికి చస్తున్నారు. అక్కడ కుక్కలు చలికి చస్తున్నారు. కనీసం అక్కడ మూర్ఖత్వ ప్రభుత్వం కేరళలోని మూర్ఖత్వ కమ్యూనిస్టు ప్రభుత్వం ఇలా కనీసము అక్కడ అయ్యప్ప స్వామి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉంది అంటే ఈ తెలుగు రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది పేద భక్తులు ఇవాళ చిన్న పెద్ద తేడా లేకుండా పోయి స్వామివారి దర్శనానికి పోతుంటే ఇక్కడ సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేసిన స్వాముల వారికి ఇక్కడ ఒక వర్గం ఓట్లు పోతాయి. ఇదేనా మీకు కావాల్సింది? ఇలా అన్ని టీవీ ఛానల్స్లో కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అక్కడ స్వాములు అయ్యప్ప స్వాములు మాల ధరించినటువంటి అయ్యప్ప స్వాములు చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా వాళ్ళు చలిలో ఇబ్బంది పడుతున్న దారుణ సన్నివేశాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నప్పుడు కూడా కనీసం దాని గురించి ఇక్కడ పాలకులు ఇలా స్పందించకపోవడం ఇంతకంటే సిగ్గుచేటు మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా అక్కడ అయ్యప్ప స్వాములను ఇబ్బంది పెట్టడం అంటే ఒక ప్లాన్. ఈ తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మాన్ని ఈ సనాతన ధర్మం విషయంలో హిందూ సమాజ యొక్క మత విశ్వాసాల విషయంలో దెబ్బతీయడానికి ఆ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ప్లాన్ ప్రకారము ఎక్కడెక్కడ ఏ ధార్మిక క్షేత్రాల్లో ఎక్కువ సంఖ్యలో హిందువులు వస్తున్నారో ఆ ధార్మిక క్షేత్రాలను వివాదాస్పదం చేయడం, ఒక చెడు వాతావరణం సృష్టించడం, దీని ద్వారా భక్తులు రాకుండా చేసే ప్రయత్నం. ఇది పూర్తిగా హిందూ సమాజాన్ని చులకన చేయడమే. తిరుపతిలో పులులు ఇప్పుడు పుల్లు వస్తాయి. తిరుపతిలో భక్తులకు కట్టలిస్తారు. పుల్లు వస్తున్నాయి రావద్దు, భక్తులు రావద్దు అని చెప్పి ఒక భయానక వాతావరణం సృష్టించి భక్తులు రాకుండా చేస్తున్నారు. తిరుపతికి కావాలని రాకుండా చేస్తున్నారు. తిరుపతి దేవస్థానంలో లక్షలాది మంది పోయే శబరిమలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా భక్తులు రాకుండా అసౌకర్యాలు సృష్టించి నానా ఇబ్బందులు పెట్టి అయ్యప్ప మాల ధరించేటువంటి భక్తుల సంఖ్య తగ్గించడం, శబరిమలకి వచ్చే లక్షలాది మంది భక్తుల సంఖ్యలు తగ్గించడం, ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి. సనాతన ధర్మాన్ని నాశనం చేసే కుట్ర ఇది. పాలకులు స్పందించాలి దీని మీద. శబరిమలలో తెలుగు ప్రజలు తెలంగాణ రాష్ట్ర సంబంధించిన భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయము చిన్న పిల్లల కాంచెలు అడిగినా బాధపడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఒక అయ్యప్ప స్వామి అరే పాపం అయ్యప్ప స్వాములు శబరిమలలో బాధపడుతున్నారట. అయ్యప్ప స్వాములకు తినడానికి తిండి లేదట, తాగడానికి నీళ్ళు లేవట, చలిలో చచ్చిపోతున్నారట, కనీస సౌకర్యాలు లేవట అని చెప్పి చిన్న పసిపిల్లలు అడిగిన వాళ్ళు చెప్తున్నారు ఇవాళ. కానీ పాలకులు మాత్రం చెవులకు కనబడతలేవు, వాళ్ళ కళ్ళకు కనబడతలేవు. వాళ్ళ కళ్ళకు చెవులకు కనబడేది తబ్లిగీ జమాతీ సంస్థ. వాళ్ళు సమావేశం బహిరంగ సభ విజయవంతం కావాలి, వాళ్ళకు వాటర్ ఇవ్వాలి, రోడ్డు వేయించాలి. అరే మక్కాకు పోతున్నారు, ఎప్పుడన్నా మక్కాకు పోయినటువంటి ఆ ముస్లిం భక్తులందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎప్పుడన్నా మేము వ్యతిరేకించినామా? ఎప్పుడన్నా మేము వ్యతిరేకించినామా? భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించిందా? అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు, అన్ని రకాలుగా అరుచుకుంటున్నారు. ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించిందా? వద్దన్నామా మేమన్నా? మరి హిందువుల పండుగల విషయంలో, హిందూ భక్తుల విషయంలో
సనాతన ధర్మం విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీ కానీ ఇతర కుహన లౌకిక వాదులు అవలంబిస్తున్నటువంటి ఈ సంతుష్టికర విధానం ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. అరే రాజకీయాలు ఉంటే పోతాయి, గెలుస్తారు ఓడతారు, అది కాదు ఎజెండా. హిందూ సమాజానికి జరుగుతున్నటువంటి దారుణ విషయాలను సమాజం గుర్తించాలి, అది ఎజెండా. హిందూ సమాజాన్ని